వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వెనకాల చూసిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడాలి అని అనుకున్నా. సో నల్గొండ ఎప్పుడు ఏదో ఒక హాట్ టాపిక్. వరంగల్, నల్గొండ అనేది అసలు కాంగ్రెస్ పార్టీలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ఈ 2 జిల్లాల పైన కంట్ల నలుసు ఎట్లుంటుందో, పంటి కింద రాయి వస్తే ఎట్లుంటుందో ఈ 2 జిల్లాల్లో వ్యవహరిస్తున్న శైలి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి అట్లే ఉంది. అండ్ వీళ్ళు చేసే చేష్టలు ప్రతిపక్షానికి ఒక ఆయుధంగా తయారైంది. ఎందుకు ఇవాళ మనం ఇది మాట్లాడుకోవాల్సిందంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరూ కూడా తెలిసింది, వైన్ షాప్ టెండర్స్ పలికింది, మద్యం కొత్త పాలసీ తీసుకొని వచ్చింది, మద్యం బ్రాండ్లని మార్చింది, రేట్లు పెంచింది. ఇవన్నీ కూడా ఖజానా కోసమే, రాష్ట్ర ఖజానా కోసమే ఇవన్నీ కూడా చేస్తున్నామని చేసిండ్రు. అయితే తెలంగాణలో ఉండే అన్ని జిల్లాలు ఒక ఎత్తు అయితే, అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే, మునుగోడు నియోజకవర్గం మాత్రం ఒక ఎత్తు. మునుగోడు నియోజకవర్గం చాలా స్పెషల్. ఎందుకు తెలుసా? ఈ ఫైర్ బ్రాండ్ ఉన్నాడు. గతంలో కూడా చెప్పిండు, మీరు మద్యం పాలసీలు ఎక్కడ ఏమైనా అమలు చేసుకోండి, ఏదైనా చేసుకోండి, కానీ మునుగోడులో మాత్రం మద్యం పాలసీ తేవాలి, అది అమలు కావాలి అంటే అది నేను చెప్పిన మాట ప్రకారమే అవుతుంది. అసలు ఈయన మాట్లాడిన మాటల్లో ఆ మధ్యలో బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ మాట్లాడిన దాంతో లింకప్ చేసి సిచ్యువేషన్స్ చాలా చూసినాం. అదే నా మాటే శాసనం అన్నది కదా, సో అదే డైలాగ్ ఈయన కూడా కొట్టిన పరిస్థితి. సో డైలాగ్తో అక్కడ సినిమా ఎండ్ అయిపోయింది. కాకపోతే ఆ డైలాగ్ తర్వాత కూడా రియాక్షన్స్ కంటిన్యూ అయినాయి. సో కేవలం డైలాగ్ మాత్రమే కాదు, రియాలిటీ కూడా ఉంటుంది. ఎందుకంటే నేను రియల్ హీరోని కాదు, రియల్ హీరోని అని చెప్పకనే చెప్తున్నాడు కోమటిరెడ్డి బ్రదర్. అందుకనే టెండర్స్ అయిపోయినాయి. సో వైన్ షాప్స్ అందరూ కూడా ఓపెన్ చేసుకున్నారు. సో యథావిధిగా బిజినెస్ చేసుకుంటున్నారు. కానీ మునుగోడులో మాత్రం అట్లాంటి పరిస్థితి లేదు. వైన్ షాప్ ఒక్కటి కూడా ఊరు లోపలికి రావద్దు, అందరూ కూడా ఊరు బయటే ఉండాలి. ఎందుకంటే అది ప్రజలకు మంచిది అండ్ ప్రజలు అదే కోరుకుంటున్నారు. నిజంగా ప్రజలు కోరుకుంటున్నారంటే అది మంచి విషయమే. కాకపోతే అక్కడ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం జీరో అనేది తెలుస్తుంది. అక్కడ కోమటిరెడ్డి ఎంత స్ట్రాంగ్ డెసిషను అంటే ఆ నియోజకవర్గాన్ని ఎంత ప్రభావితం చేస్తున్నాడు అనేది ఆ వైన్ షాప్స్ అన్ని ఊరవతలు ఉన్న కాడికే అర్థం కావాలి. అక్కడ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీ అమలు నిల్. మద్యం పాలసీ కావచ్చు, వైన్ షాప్స్కి పెట్టిన టైమింగ్స్ కావచ్చు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవి కూడా మునుగోడులో చెల్లవు అని నేను చెప్పడం కాదు, అక్కడ ఉండే వ్యాపారులు చెప్పే పరిస్థితి. ఎందుకు తెలుసా? గతంలో కూడా చెప్పారు, మీరు వేస్తున్నారుగా టెండర్లు వేయండి, ఎవరన్నా సిండికేట్ అయ్యి టెండర్లు కనుక వేసిండ్రు అనుకో ఒక్కరిని కూడా షాప్ ఓపెన్ చేయనియా, మీరు ఆఖరికి టెండర్లు వేసినా పెట్టుకోవాల్సింది షాప్ మాత్రం నా నియోజకవర్గంలోనే అని అంటే ఎవరు కూడా సిండికేట్ వేయలేరు, సిండికేట్ కాలేరు. సో లోకల్ వాళ్ళకే అవకాశం, లోకల్ వాళ్ళు మాత్రమే టెండర్స్ వేయాలి అని చెప్పిన మాటకి అందరు లోకల్ వాళ్ళకే అవకాశం కల్పించాడు. అండ్ లోకల్ వాళ్ళు మాత్రమే అక్కడ వైన్ షాప్ టెండర్స్ వేసిండ్రు, దక్కించుకోరు. ఆ తర్వాత టైమింగ్ విషయంలో కూడా చాలా క్లారిటీగా చెప్పారు, మీ ఇష్టం ఉన్నప్పుడు పొద్దున్నే 10 గంటలకు మేము సిటీలో ఉన్నట్టు ఓపెన్ చేసుకుంటాం, మధ్యరాత్రి వరకు కూడా కంటిన్యూ చేస్తాం, అక్కడిక్కడ పెట్రోలింగ్ చేసే వాళ్ళకి మేము చేతులు తడుపుతాం అంటే ఇవన్నీ ఏవి చెల్లవు. అసలు నో ఛాన్స్ ఎట్ ఆల్. ఖచ్చితంగా మీరు మధ్యాహ్నం తర్వాతనే ఓపెన్ చేసుకోవాలి. అండ్ రాత్రి 9 అయిందనుకో ఖచ్చితంగా షట్టర్ దించాల్సిందే, నో పర్మిట్ రూమ్స్ ఎట్ ఆల్ అని. సో సేమ్ ఏవైతే రూల్స్ పెట్టిర్రో అవే అక్కడ అమలు అవుతున్నాయి. అక్కడ లబోదిబోమని ఎక్సైజ్ శాఖకు వచ్చి కంప్లైంట్ చేసినా కూడా అధికారులు పట్టించుకోని పరిస్థితి. ఎందుకంటే ఆయన పైన యాక్షన్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్స్ అక్కడ లేవు. అంటే మద్యం పాలసీకి సంబంధించి వల్ల సరే కోమటిరెడ్డి బ్రదర్ పెట్టిన రూల్స్ అన్నీ కూడా ప్రజల కోసమేమో, అక్కడ ప్రజల డిమాండ్స్ కోసమేమో, అది నేను కాదనట్లేదు. ముమ్మాటికి నిజమే, మద్యం మత్తులో అక్కడ ఉండే వాళ్ళు తాగి ఊగకుండా ఉండడానికి, వాళ్ళ ఆరోగ్యమో లేదంటే ఆర్థిక పరిస్థితులు దిగజారకుండా ఉండడానికి కోమటిరెడ్డి బ్రదర్ తీసుకున్న డెసిషన్ అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు, తెలిసిన వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. సో అది కాదు, ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనల పరిస్థితి ఏంది, పాలసీ పరిస్థితి ఏంది అనేది వాళ్ళ ప్రతిపక్షం ఛాలెంజ్ చేస్తుంది. నిజంగా మీరు ఇక్కడ కాదు పాలసీ పెట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టుడు, మీకు నిజంగా ధైర్యం ఉంటే పోయి మునుగోడులో మీరు అవన్నీ అమలు చేయండి, అప్పుడు మద్యం పాలసీ మేము అమలు చేసినాం అని చెప్పండి మీకు ధైర్యం ఉంటే అని ప్రతిపక్షాలు ఇవాళ సవాల్ చేస్తున్నాయి ప్రభుత్వానికి. సో అక్కడ ఎంత స్ట్రాంగ్గా అమలు చేస్తున్నారు అనేది మునుగోడు ప్రజలకు తెలుసు. అండ్ దాంతోపాటు అక్కడ సిండికేట్ లేకుండా టెండర్ వేసిన వైన్ షాప్ల ఓనర్లకు కూడా తెలుసు అనమాట. సో మొత్తానికైతే తెలంగాణలో మొత్తం ఒక పాలసీ కొనసాగుతుంటే మునుగోడులో మాత్రం చాలా స్పెషల్ పాలసీ కంటిన్యూ అవుతుంది. అయితే ఈ మునుగోడులో ఉండే మద్యం పాలసీ అమలు, తర్వాత టైమింగ్స్ విషయంలో, పర్మిట్ రూమ్లు లేకుండా చూడడం విషయంలో, అండ్ ఊరు లోపల కాదు ఊరు బయట వెళ్ళి మీరు వైన్ షాప్స్ పెట్టుకోవాలి, నిర్వహించుకోవాలి అక్కడనే అని
కోమటిరెడ్డి బ్రదర్ పెట్టిన నిబంధనని అందరూ అప్రిషియేట్ చేస్తారు. సో ఇట్లాంటివి మా ఊరు కూడా వస్తే మంచిగా ఉండు అని అనుకుంటున్నారు తప్ప అమలు చేసే సాహసం, అంత ధైర్యం, అక్కడుండే అంత పలుకుబడి మాత్రం మిగతా వాళ్ళకి లేదని సైలెంట్గా అయ్యి కూర్చునే పరిస్థితి. సో ఇదనమాట మునుగోడులో అప్లై అవుతున్న కొత్త రూల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్.